ఒక సోదరి ప్రశ్న ఏమంటే, ప్రారబ్ధం లేక పురుషార్థం అంటే ఏమిటి? సామాన్యంగా ప్రారబ్ధం అని దేన్నంటారు, పురుషార్థం అని దేన్నంటారు? మీకేమనిపిస్తోంది? ప్రారబ్ధం అని దేన్ననాలి, పురుషార్థం అని దేన్ననాలి? ప్రారంధం అంటే మనం చేసే కర్మ. ఇక పురుషార్థం ఏమిటంటే రిజల్ట్ లభిస్తుంది. అది పురుషార్థం అని రిజల్ట్ అవుతుందా? ఓసారి సరైన రిజల్ట్ దొరుకుతుంది, ఒకసారి తప్పుడు రిజల్ట్ వస్తుంది. అయినా మనం దాన్ని చేయాలి. అది పురుషార్థం. రిజల్ట్ పురుషార్థమా లేదా యాక్సెప్ట్ చేస్తున్నది అది పురుషార్థమా? యాక్సెప్ట్ చేస్తుంది పురుషార్థం. నిజమే. పురుషార్థము ఇంటర్నల్ వస్తువు, లోపలి విషయము. పురుషార్థం సూక్ష్మంలో ఉంటుంది, ప్రారబ్ధం స్థూలంగా ఉంటుంది. మొదటి నుండి చచ్చే వరకు క్రితం జన్మలో చార్జ్ చేసుకున్న కర్మ ఉంది కదా, ఈ జన్మలో డిశ్చార్జ్ అయ్యి అనుభవిస్తున్నాం కదా, ఇదంతా ప్రారబ్ధం అని అంటారు. తెలిసిందా? ఇక అదే సమయంలో లోపల పురుషార్థం నడుస్తూ ఉంటుంది. పురుషార్థం ఎలా నడుస్తుంది, ఏమిటి చెందింది తెలీదు. సూక్ష్మంలో అవుతుంది, చాలా సూక్ష్మంలో అవుతుంది. పురుషార్థము రెండు రకాలు. ఒకటి భ్రాంతి పురుషార్థం, ఇంకోటి పురుషుడు అయ్యాక ఏమవుతుంది పురుషుని ద్వారా, అది పురుషార్థం. మీ పేరేమిటి? రితు. రితు. నేను రితుని. ఇలాంటి మాట అజ్ఞానమైన మాట, తప్పుడు నమ్మకము, భ్రాంతి. అప్పటి వరకు అహంకారం ఉంటుంది, అహంకారంతో పురుషార్థం ఉంటుంది. కర్త అనేది వస్తుంది, నేను చేస్తున్నా అని ఉంటుంది. స్వయంగానే కర్త అని అనుకుంటాం, ఇతరులని కర్త అనుకోము. భగవాన్ని ఎవరో ఒకరిని అనుకుంటాము. కర్త వల్ల కర్మ ఏర్పడుతుంది, దాని ఫలం మనం అనుభవించాల్సి వస్తుంది. భ్రాంతిలో ఇదంతా నడుస్తూనే ఉంటుంది. నేను రితుని అని ఎప్పుడు అనుకుంటారో అంత అది లోపల ఉంటూనే ఉంటుంది. నేను చేశాను, నోటితో చెప్పారా లేదా, కానీ లోపలే ఉంటుంది. కర్మ ఛార్జ్ అవుతుంది, నిద్రలో కూడా కర్మ ఛార్జ్ అవుతుంది. పురుషార్థం నడుస్తూనే ఉంటుంది భ్రాంతిలో, దాని ఫలం వస్తూనే ఉంటుంది. ఇదే విధంగా ప్రపంచం పరిభ్రమణ జరుగుతూ ఉంటుంది, నడుస్తుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో, ఆత్మజ్ఞానం లభిస్తుందో, అప్పుడు ఇలా అనిపిస్తుంది, నేను రితుని కాదు ఆత్మని అని, శుద్ధాత్మని. ఆత్మ అనేది సూక్ష్మ వస్తువు, ఇందులో చేసే గుణమేమీ కనిపించదు. ఇక్కడ అవుతున్నది అన్య విషయాల వల్ల అవుతోంది. ఇక ఇది నేరుగా అనిపిస్తుంది. ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్. రితు అనేది ఫస్ట్ సర్కమ్స్టాన్స్. మీకు కలయిక, ఎన్ని వస్తువులు ఓ చోట చేరితే ఒక పని అవుతుంది. ఒక కప్పు టీ పెట్టాలంటే ఎన్ని వస్తువులు ఓ చోట కలవాలి. స్టవ్ కావాలి, టీ పొడి కావాలి, పంచదార కావాలి, మీరు కావాలి, ఇన్ని కావాలి. ఓ చిన్న లైటర్ లేకపోతే కూడా కాదు, ఒక వస్తువు లేకపోయినా టీ తయారు కాదు. ఈ వస్తువులన్నీ కలిస్తేనే టీ అయిందా, లేక మనం చేశామా? అన్నింటి వల్ల టీ అయింది. ఒకవేళ మనం చెయ్యాలి అనుకుంటే ఏ వస్తువు అవసరమూ ఉండదు, అయిపోతుంది. ఒక వస్తువు లేకపోతేనూ తయారు చేయలేము, అన్ని వస్తువులు అవసరమూ ఉందని అర్థము.
ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి. మనం వాటిని దృష్టిలో ఉంచుకోము, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలని అనుకోము, మనమే స్వయంగా క్రెడిట్ తీసుకుంటాము. నేను చేశాను. స్వయం కర్త అంటే అది అహంకారము. కర్త అవ్వడం వల్ల అనుభవించాల్సి కూడా యాక్షన్కి రియాక్షన్ ఆపోజిట్గా వస్తుంది. దీనివల్ల కర్మ ఏర్పడుతుంది, ఫలాలు ఉంటాయి. తియ్యటివి ఉండొచ్చు, చేదు పళ్ళు ఉండొచ్చు. అందరూ ప్రశంసిస్తుంటే బాగుంది, చాలా బాగుంది అని నీకు బాగుంటుంది. అందరూ తిట్టచ్చు, ఎలాంటి టీ పెట్టింది, చెడు ఫలం ఉంటుంది. అయితే కర్త ఉంటే కర్మ కూడా చెడు అనుభవించాలి. తెలిసిందా? అనుభవిస్తున్నప్పుడు మనం చాలా బాగుంది అని సంతోషపడతాము, లేకుంటే చెడైతే దుఃఖం, ద్వేషం అవుతుంది. రాగద్వేషాలు మళ్ళీ కావడం వల్ల అగైన్ కొత్త కర్మ ఛార్జ్ అవుతుంది, కొత్త కర్మ ఏర్పడుతుంది, కొత్త కర్మ ఛార్జ్ అవుతుంది. అక్కడ ఆ జ్ఞానం కనబడుతుంది. నేను ఆత్మని, శుద్ధాత్మని, నేను ఏ విషయానికి చెందను. ఈ అవుతున్నదంతా కేవలం తలరాతే, దీనివల్లే అవుతోంది, నేం చేయలేదు. మీరు కర్త కాకపోతే భుక్త కూడా కావద్దు, కొత్త కర్మ ఛార్జ్ అవుతుంది. ఈ జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానంలో ఉండటమే పురుషార్థము, నిజమైన పురుషార్థము, రియల్ పురుషార్థము. ఈ భ్రాంతి లేని పురుషార్థము. ఇక నేను చేశాను అనడం అనేది భ్రాంతి పురుషార్థము. దీని ఫలం వస్తుంది ప్రపంచంలో. రియల్ పురుషార్థం ఫలితం వస్తుంది, మోక్షం. మొత్తం కర్మ నుండి బయటపడతాము. ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ నడిపిస్తున్నాయి. దాంతో కర్మ ఛార్జ్ కాదు, పాతవన్నీ ఫినిష్ అయిపోతాయి. మోక్షం దగ్గరికి వస్తుంది. ఫస్ట్ స్టేజ్ మోక్షం ఇక్కడే వస్తుంది. చింత, టెన్షన్ ఇవన్నీ పోతాయి. ఏది జరిగినా కరెక్ట్ వ్యవస్థితంగా ఉంటే మనకి టెన్షన్ ఉండదు. మంచి జరిగినా చెడు జరిగినా అంతా సరిగ్గానే ఉంటుంది. ఆనందమే ఎప్పుడూ ఉంటుంది. దాని విలువ తెలిసిందా? ఇది అందరూ అంటారు గురువు అవడం అవసరము, గురువు లేకుంటే జ్ఞానం రాదు, జ్ఞానం లేకుంటే మోక్షం లేదు అని. ఇది నిజమా? ఏమంటే ఎక్కడ ఆత్మజ్ఞానం లభించి నిజమైంది మనకి ఎక్కడ అనుభవం ఉంటుందో అక్కడే మనకి మోక్షం కోసం పనిచేయడమే. అవి లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానం లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. స్కూల్కి వెళ్తారు, స్కూల్ టీచర్ వద్ద కూర్చున్నాక నేర్చుకోవాలి కదా, అది చదువు, లేకుంటే చదువు రాదు కదా. అలాగే ఇందులో కూడాను. అలాగే ఇక్కడ కూడా కొంత లౌకిక గురువు ఉండరు, మోక్షంది జ్ఞాని ఇలాంటి లౌకిక గురువు ఎవరికి ఉండరు. అట్లీస్ట్ ఇంకో గురువు ఉంటే దాన్ని మీరు చూడరు కూడాను. జ్ఞాని ఉంటే వారిని అనుసరించండి, దానికి విలువ ఉంది. తెలిసిందా? నా సంకల్ప శక్తి చాలా బలహీనము. నేను చేయదలుచుకున్న దానికి సంకల్పం పూర్తి చేయలేము. దానికోసం నేనేం చేయాలి? జ్ఞానం తర్వాత ఆత్మబలం పెరుగుతుంది, లోపల మనసు స్థిరంగా అవుతుంది. తర్వాత జ్ఞాన సమర్థత వస్తుంది. నిర్ణయించుకోవడం మన వంతు అవుతుంది. పరిణామం మన చేతిలో లేదు. నిర్ణయించుకుని పని చేస్తూ పోతూ ఉండడమే.
ఆపై పరిణామం ఏది వచ్చినా కరెక్టే. ఏమీ పర్వాలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయడమే. తెలిసిందా? ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. మెంటల్లీ పీస్ఫుల్గా ఉంటారు, జ్ఞానంలో ఉంటారు, కర్మ ఏర్పడదు. ఒకటి మనం చెయ్యం, రెండోది నేను రితుని కాను, రితు నా పేరు మాత్రమే. మీరు నిజంగా రితునా? ఇది పుట్టిన తర్వాత మిమ్మల్ని గుర్తించడానికి ఇవ్వబడ్డ పేరది. లేబుల్ ఐడెంటిటీ కోసం. ఎస్, ఐడెంటిటీ కోసం. నిజంగా మీరు కాదు. మీరు ఈ పేరుకు యజమాని. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పేరు మార్చుకోవచ్చు. ఏ వస్తువుని మార్చుకోవచ్చు. దాన్ని మీరు స్వయంగా చేసుకోవచ్చు. మీరు నిమిత్తులు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీరు స్వయంగా ఎవరన్నది గుర్తించాలి. మీరేంటి అనేది గుర్తించడం మంచిది. రియల్గా నేనెవరిని, ఏమిటి, ఏం చేస్తాను, ఏం చెయ్యాలి, ఈ గొడవేమిటి, ఇవన్నీ విషయాలు దృష్టిలో ఉంచుకుని మీరు అందులోనే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ఐడెంటిటీ, దీన్ని మీరు మీది అని అనుకుంటున్నారు. అందువల్ల ఏమవుతుందంటే రితు పేరుకి ఎవరైనా తిడితే అది అనిపిస్తుంది నన్ను తిడుతున్నారు అని. బాధగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మీరు రియలైజ్ అయిన తర్వాత జ్ఞానం పొందితే లోపల ఉంటుంది రితు అంటున్నారు. రితు అంటే కేవలం ఐడెంటిటీ కార్డే. ఈ కార్డుని అంటున్నారు. నన్ను అంటున్నారా ఏమిటి? నేను ఆత్మని, శుద్ధాత్మని. లోపల చాలా ముక్తి లభిస్తుంది. లేకుంటే ఎంత అనుభవించాలో ఈ అనుభవించడంలోనే అయిపోతుంది. మొత్తం అనుభవించడంలోనే. ఇది రియల్ జ్ఞానము. నేనెవరిని అనేది రియల్గా. ఇదంతా ఎవరి వల్ల అవుతోంది, ఎవరు చేస్తున్నారు, ఆ మొత్తం జ్ఞానం లోపల ఫిట్ అయిపోతుంది. ఇక మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తూ ఉంటే అలాగే రిజల్ట్ను ఉంటుంది. కానీ నిశ్చయించుకోండి, ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. మాతో టచ్లో ఉండండి. మా ఈమెయిల్తో, లెటర్ ద్వారా, ఫోన్ ద్వారా, ఎలాగైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా ఎప్పుడైనా టైం దొరికితే సెలవులుంటే వచ్చేయడమే. ఇంకేమన్నా అడగాలా? నేనేం అడగాలనుకుంటున్నా అంటే ఇప్పటి వరకు చేసింది చెడు కర్మ తెలుసో తెలియకో దాని నుండి ఎలా తప్పించుకోవాలి. కర్మలన్నిటి నుండి ఒకదాని తర్వాత ఒకటిగా జ్ఞానం తీసుకున్నాక వాటంతా అవే గుర్తొస్తాయి. తెరుచుకుంటుంది అన్నీ తెరుచుకుంటాయి. విజన్. శాంతిగా టైం దొరికినప్పుడల్లా కూర్చుని అరగంట గంట కూర్చుని శుద్ధాత్మని అని అనుకుని చూడండి. మీ పేరేంటి? రేఖ. రేఖలో ఏమేం పనులు తప్పులు జరిగాయి, దోషం ఎక్కడ జరిగింది, వీటన్నిటినీ చూడండి. కనిపిస్తాయి. ఏవి అంటే క్రోధం, కోపాన్ని చూడాలి. చిన్నప్పటి నుండి నేటి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరితో క్రోధం వచ్చింది మీరు నిశ్చయించుకుంటే మీకే అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి నేటి వరకు అని తెలుస్తాయి. తెరుచుకుంటుంది. ఆత్మ దర్శనం తెరుచుకుంటుంది కదా. కనిపిస్తుంది. నెమ్మదిగా కనిపిస్తాయి. ఈ మర్యాద, లోభం, అబద్ధం, కపటం అన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా కనిపిస్తూ పోతాయి. ఎవరితోనైనా ఒక వ్యక్తి పట్ల ఎక్కువ ద్వేషం ఉంటే ఆ వ్యక్తిని కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు ఏమేం జరిగాయో, ద్వేషం జరిగిందో కూర్చుని గమనించండి. జ్ఞానం తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. ఇక మీ ప్రతిక్రమణ అయితే క్లియర్గా ఉంటుంది. మీ దాంతో మీకు నెక్స్ట్ లైఫ్ కోసం మీరు ఏమీ మిగలదు ఇంకా కర్మ. అమ్మా, ఆత్మజ్ఞానం పొందాక మనతో ఏం పొరపాటు జరిగినా పర్వాలేదా? అవ్వచ్చు కదా. ఆత్మతో జరగదు, రీతితో అవుతుంది.
రీతూ, మంచి పని కూడా జరగచ్చు కదా, అలాగే చెడు పని కూడా జరగచ్చు. మనకి తెలుస్తుంది ఇది మంచిదా కాదా అని. తెలుస్తుంది. మంచి పనా చెడు పనా లేక రెండింట్లో కూడా చేసేది నేను కాదు. ఇది ఋతుని పాత జన్మ కర్మ పూర్తవుతోంది. దీంతోనే ఎవరికీ చెడు జరగద్దు, నష్టం రావద్దు. ఇది చూడడం మన పని. ఋతువుకి చెప్పాలి, ఋతు ప్రతిక్రమణ చెయ్యి అని. తెలిసిందా? ఇప్పుడు నాకు కోపం చాలా వస్తుంది, అనిపిస్తుంది నేను చేసేది కరెక్ట్, ఇంకోళ్ళు చేస్తే తప్పు అని. రివర్స్ చేసి చూడు. ఈ ఆలోచననే రివర్స్ చేసి చూడు. అందరూ చెప్తున్నది కరెక్ట్, నేను చేస్తున్నది తప్పు అని. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు కోపం వస్తుంది, పెద్ద తప్పు నాదే. అవును, కోపం చేయమని ఎవరూ చెప్పలేదు కదా. కోపడ్డం మంచిది అని నేను చెప్పను కదా. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? కోపం తెచ్చుకుని వారు మనకి అంటే మంచివారు కాదు. పైపెచ్చు కోపం లేకపోతే ఎంత మంచిదో. దానికోసం మనం ఉండాలి. పైగా క్షమించమని అడగాలి, పశ్చాత్తాపం చెందాలి. ఇది నా అహంకారం. కోపడితే అహంకారం పైగా ఒక్కపోవడం కూడా అవుతుంది, రెట్టింపు. తెలిసిందా? కోపం, మర్యాద, మాయ, లోభం ఇవన్నీ మనకి పెద్ద శత్రువులు. చాలా పెద్ద నేరం. దీంతోనే అందరూ దుఃఖం పొందుతున్నారు, మనము దుఃఖం అవుతున్నాము. ఎవరూ దోషులు కారు, దోషం అంతా మందే. అలా చూడండి. దోషం కనిపిస్తే ప్రతిక్రమణ చేయండి. మనలో ఇంకోళ్ళ దోషం కనిపిస్తే దానికి కూడా ప్రతిక్రమణ చేయండి, ముక్తి పొందండి. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, శుద్ధాత్మత క్షమించమని అడిగి ముక్తి పొందండి. మోక్షంలోకి వెళ్ళాలి, ముక్తి పొందాలి. అనంత సాయి కూడా ఇదే చేశారు. ఇంకోళ్ల తప్పుల్నే చూశారు, మనది చూడలేదు. మనదే చూశారు. ఇక నియమం ఏమిటంటే ఇంకోళ్ళ తప్పు చూస్తే మనలో దేశం, ఇక అహంకారం ఇంకా వస్తుంది. దాంతో పాటు భేదం ఏర్పడుతుంది, ప్రేమ ఉండదు, అభేదత ఉంటుంది. ఇక దూరం పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ దగ్గరికి పోలేమో. వారు మనకి దగ్గర రావడానికి ఇష్టపడరు. తెగిపోయింది. ఇంకేముంది? మనం మన తప్పుల్ని చూస్తే ఎదుటివారు మనసు కరిగిపోతుంది. వారికి తెలుస్తుంది, వారికి వైబ్రేషన్స్ దొరుకుతాయి, మన ప్రతిక్రమణవి. తప్పు చేసింది అని. కానీ ఈ రేఖే తప్పు చేసింది, కానీ లోపల పశ్చాత్తాపం చేసింది, ప్రతిక్రమణ చేసింది. మరి ఎదుటివారు కూడా వదిలేస్తారు. చాలా ప్రతిక్రమణ చేయాలి. నాకు కోపం రావడానికి అనేది తప్పు. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చూడొద్దు. చివరికి దుఃఖం రావడం కూడా పూర్తవుతుంది. నిజమైన మాటకి దుఃఖం వస్తే సరే, కానీ అన్నీ ప్రతిక్రమణ చేసేందుకు అనువైనవే. నిజం అబద్ధం రిలేటివ్, రియల్ కాదు. నిజం ఎవరితో తప్పు జరిగిందో అదే తప్పు. ఇక వారు నిజమే, నేను నిజమా అనేది లేదు. కర్మ ఏర్పడుతుంది. ఎలా అంటే ఇంకోరి దుఃఖం వచ్చేలా చేయడం వల్ల కర్మ ఏర్పడుతుంది. ఇంకోరి ద్వేషం చూస్తే కర్మ మళ్ళీ ఏర్పడుతుంది. స్వయం దోషం చూస్తే తప్పు కావచ్చు. ఇంకోరి దోషం చూస్తే పాపం వస్తుంది. మన దోషాన్ని చూస్తే మోక్షానికి వెళ్తాము. తెలిసిందా? ఇంకా మనకి నచ్చకపోతే వెంటనే ప్రతిక్రమణ చేయండి, స్వచ్ఛమైన మనసుతో. దీనికోసం ఒకటే నిశ్చయించుకోవాలి, వదలద్దు. ఎవరిని దుఃఖింపజేసి పాపి అవ్వద్దు.
అన్నిటికంటే ఎక్కువ పాపం ఎవరి వల్ల అంటే మన దగ్గర వారి వల్లే, రక్త సంబంధీకులతోనే. ఎంత దగ్గరగా ఉంటే అక్కడే రాగద్వేషాలుంటాయి, అక్కడే పాపం ఉంటుంది. ఎంత మంచి సంబంధం అయినా కూడా, తల్లి కూతురు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, కానీ కలిసి కూర్చుని కంచంలో అన్నం తిన్నా కూడా పాపం వస్తుంది. ఎందుకంటే దగ్గర వారిలోనే తప్పులు చూసుకుంటారు ఒకరికొకటి. దూరంగా ఉంటే వారి తప్పులు ఎలా చూస్తారు? అక్కడ ప్రతిక్రమణ చేసి చేసి ముక్తి పొందితే అన్నిటికంటే త్వరగా పని జరిగిపోతుంది. తెలిసిందా? నవల్జీత్ చావ్లా, ఢిల్లీ. సత్సంగ్లో జీవితంలో ఏ ప్రభావం ఉంది? కృపయా మీరు కొంచెం చెప్తారా? సంత్ ప్రభావం ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే మీరు కూడా పెట్టుకుంటారు, ప్రభావం పడుతుంది. దానివల్ల కూడా ఉంటుంది. డిస్కో డాన్స్లోకి వెళ్తే వృద్ధులు కూడా చూడ్డానికి వెళ్ళి నాట్యం చేస్తారు. ప్రభావమే ఇదంతా. అయితే ఏంటంటే నిరుమా, ఈ సత్సంగ్ మన మీద ఉంటే మన సంసారంలో ఏదైతే చేస్తామో అది అన్నీ బాగా ఉంటాయి. ఈ విధి అయితే సత్సంగ్లో 2-3 రోజుల్లో టచ్లో లేకపోతే సంసారంలో ఉన్న బాధ్యత కూర్చోకూడదు. సత్సంగం అంటే ఏమిటి? సత్ యొక్క సంగతి. సత్ అంటే అవినాశం. ఆత్మని సత్ అన్నారు. దాని అవినాశమైన విషయము, దాని సంగతి. దాని రంగు కనిపించాలి, స్వచ్ఛంగా ఉండటమే. మిగతాది భజన, కీర్తనలు, ధ్యానం చేయడము, ఇవన్నీ శుభ సంగతులు. సత్వి ఆత్మలో ఉంటే, జ్ఞానంలో ఉంటే, ఆత్మ మాటలో వింటే, అక్కడ కూర్చుని ఉంటే ఇలా బలం ఆత్మకు లభిస్తే ఇదే సత్సంగం.